అన్నదాతలకు ఆత్మీయ స్వాగతము. ఈ ఏడాది అంటే 2025 సంవత్సరం ఇప్పటిదాకా గడిచిన 5 నెలలు టమోటాకు చాలా బ్యాడ్ డేస్ అని చెప్పుకోవచ్చు. రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత ఏడాది డిసెంబర్ 10వ తేదీ నుంచి ఇప్పుడు మే 5-6 తేదీల వరకు రేట్లు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక ఎకరం టమోటా సాగు చేయడానికి 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు అయితే ఖర్చు అయితే అవుతుంది. ప్రస్తుతము టమోటా బాక్సు 15 కేల బాక్సు 50 రూపాయల లోపలైతే పోతుండడంతో రైతు కాయలు కొయ్యకుండానే తోటలన్నీ వదిలేశారు. దీంతో ఎక్కడ చూసినా తోటల్లో ఎర్రని టమోటాలు కనిపిస్తున్నాయి. కనీసము శాంపుల్ కాయలు పెరిగిన కూడా తోటలు కూడా ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో అయితే ఎక్కువగా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురము, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో టమోటాను అయితే ఎక్కువగా సాగు చేస్తారు. ఈ ప్రాంతంలో రైతులు 90% మంది టమోటా మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ 5 నెలల నుంచి రైతులతో పాటు టీచర్లు, లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పురుగు మందుల షాపులలో, అదేవిధంగా ఫెర్టిలైజర్ షాపులలో అనేక రకాల ఔత్సాహకులైన యువకులు టమోటాను సాగు చేయడం మొదలుపెట్టారు. దీంతో వారు భారీ స్థాయిలో టమోటా సాగు చేస్తున్నారు. ఒక్కొక్క వ్యక్తి 5 నుంచి 10 ఎకరాల మొత్తంలో సాగు చేయడంతో టమోటా సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. వీటితో పాటు వాతావరణం కూడా అనుకూలించడంతో భారీ స్థాయిలో టమాటా పంటలు అయితే వచ్చాయి. దీంతో మార్కెట్లో రేట్ లేకుండా పోయింది. ప్రస్తుతము 15 కేల బాక్స్ తీసుకుంటే 50 రూపాయల లోపలే పోతుంది. దీంతో రైతులు టమాటా కోయడానికే జంకుతున్నారు. సొంత మనసులు ఉన్న వాళ్ళు మాత్రమే అరవకల టమాటాలు కోస్తుండగా భారీ మొత్తంలో సాగు చేసే రైతులు మాత్రం టమాటా కోతలు జోలికి పోవడం లేదు. దీంట్లో ఎక్కడ చూసినా ఎర్రని టమోటాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతము ఈ పాతకాయలతో పాటు శాంపుల్ వచ్చే తోటలు, అదేవిధంగా శాంపుల్ పడే తోటలు, శాంపుల్ వస్తున్న తోటలు కూడా చాలా మొత్తంలో ఉండడంతో టమోటాలు గిరాకీ లేకుండా ఒక ఎకరం టమోటా సాగు చేయడానికి 3 నుంచి 3.5 లక్షల రూపాయల ఖర్చు అయితే వస్తుంది. దీంతో కౌలు తీసుకున్న రైతులకైతే మరింత ఖర్చు వచ్చే అవకాశం అయితే ఉంది. జనవరి నుంచి ఇప్పటి వరకు ఒక అన్నమయ్య జిల్లాలోనే దాదాపు రైతులకు 500 కోట్ల పైగా లాస్ వచ్చినట్టుగా మనకు సమాచారం అయితే ఉంది. ఒక్కో రైతు సగటున 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు అయితే ఈ ఏడాది డబ్బులు అయితే కోల్పోయారు. అప్పులు చేసి పంటలు పెట్టిన రైతులైతే మరింత నష్టపోతున్నారు. టమోటాతో పాటు దోస, పప్పాయి, కర్బూసా, అరటి పంట కూడా రేట్ లేకపోవడంతో రైతులు పూర్తి స్థాయిలో కుదేలైతే అయిపోయారు. మళ్ళీ పంట పెట్టాలంటేనే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఏ పంట కూడా గిట్టుబాటు ధర లేదు. దాదాపు రైతులు పండించే ప్రధాన పంటలైన టమోటా, వంకాయ, అరటి, దోస, బొప్పాయి అనేక రకాల పంటలకు కూడా రేట్లు లేకపోవడంతో రైతులు తీవ్ర స్థాయిలో అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. ప్రస్తుతము జూన్, జూలై మాసంలో టమోటా పంట పెట్టాలంటేనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి టమోటా సాగు చేసే రైతులకు పేపరు, డిప్పులు, అదేవిధంగా మందులు కన్నా సతవులు మందులు కన్నా రైతులకు టమోటా సాగు రైతులకు రాయితీపై అందిస్తే రైతులకు ఎంతో కొంత మేలు చేయడం అవుతుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకొని ప్రధానంగా టమాటా పండించే రైతులకు సాయం చేయాల్సిందిగా రైతులైతే కోరుతున్నారు. ఇప్పటికే రైతులు చాలా ఇబ్బందులు ఉండడం వల్ల రైతుకు ఎలాంటి పంట నష్ట పరిహారం అందట్లేదు. ముఖ్యంగా టమోటా సాగు చేసే రైతులైతేనా తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని వాళ్ళు కోరుతున్నారు.